ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ పరలోకపు మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న యొక్క కార్యక్రమాల్లోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. మీ మాటలు వినాలని దేవనైనా ఆశపడుతుంటున్నా మా అందరితో కూడా మీరు మాట్లాడమని దేవా, మేము నూతనమైన విషయాలు తెలుసుకోవడానికి, అలాగే మా యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరంగాను మీరే మంచిగా దేవనైనా మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. 1800వ సంవత్సరంలో బైబిల్ కళాశాలను ప్రారంభించి అక్కడే బైబిల్ని బోధిస్తూ దాని తర్వాత నూతన నిబంధనను బెంగాలీ భాషలోకి మొట్టమొదటిసారిగా అనువదించిన, తర్జుమా చేసిన వ్యక్తి విలియం కేరీ గారు. ఈ విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా ధైర్యవంతుడు. క్రీస్తు కొరకు ఎంతకైనా సరే పోరాడడానికి, క్రీస్తు కొరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇష్టపడిన వ్యక్తి, కష్టాన్నైనా సహించడానికి తీర్మానించుకున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మిషనరీ జీవితాలలో, అనేక మంది జీవితాలలో ఒక ఉత్తేజాన్ని రేకెత్తించిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మిషనరీ యోధుడిగా మనం చెప్పుకోవచ్చు ఆయన గురించి. సో ఇలాంటి వ్యక్తి తన యొక్క బాల్యములో, చిన్నతనములో ఒక పక్షి గూడును చెట్టు మీద చూశాడంట. దాన్ని అందుకోవడం కోసం, దాన్ని తేవడం కోసం చెట్టు ఎక్కాడు. చెట్టు మీద నుంచి పడ్డాడు. తన ఒళ్ళంతా కూడా గాయాలయ్యాయి. వాళ్ళ అమ్మగారు వచ్చారు, చూశారు, గాయాలు శుభ్రం చేసి పడుకోబెట్టి అట్లా బయటికి వెళ్ళి మరలా వచ్చే లోపల విలియం కేరీ గారు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈ అబ్బాయి అని చెప్పి అటు ఇటు తిరిగి చూస్తే, చివరిగా చూస్తే ఆ పక్షి గూడుతో సహా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మాయికి ఎదురుగా కనబడ్డాడు. వాళ్ళ అమ్మగారు అన్నారంట, నువ్వు అనుకునేది సాధించేంత వరకు నువ్వు ఊరకుండవా? ఎంత కష్టపడి దీన్ని కోసం మళ్ళా పైకి ఎక్కావు అని చెప్పి విలియం కేరీ గారిని చాలా తమాషాగా మాట్లాడిందంట. సో ఇవన్నీ కూడా విలియం కేరీ గారి గురించి చదువుతూ ఉంటున్నప్పుడు చాలా విషయాలు ఆయన గురించి రాయడం చూస్తూ ఉంటా ఉన్నాం. సో అంతటి పట్టుదల కలిగిన వ్యక్తి, అంతటి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి, తను అనుకున్నది చేయడానికి దేనికైనా సరే సిద్ధపడుతూ ఉంటున్న వ్యక్తిగా విలియం కేరీ గారు ఉంటా ఉన్నారు. మన యొక్క నానుడి మనం చూడొచ్చు, ధైర్యవంతుడు సాహసానికి వెనుదీయరాడు. ధైర్యవంతులు ఎలాంటి సాహసాన్నైనా సరే చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటా ఉన్నారు అని దాని అర్థంతో చెప్తా ఉంటారు. అందుకనే విలియం కేరీ గారి యొక్క జీవితంలో మనం చూస్తే చాలా విప్లవాత్మకమైన మార్పులను తన యొక్క మిషనరీ యాత్రలో ఆయన తీసుకొచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రత్యేకంగా మన భారతదేశానికి మిషనరీగా వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేక రకాలైన మార్పులను, చేర్పులను చేసిన ఒక చక్కటి దైవ భక్తి కలిగిన వ్యక్తిగా, సువార్తను ప్రకటిస్తున్న వ్యక్తిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా చూడొచ్చు విలియం కేరీ గారిని. భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మరి పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని కూడా 20 భాషల్లోకి అనువదించడము, ఓన్లీ నూతన నిబంధనను 40 భాషల్లోకి తర్జుమా చేసి భారతదేశంలో ఉంటున్న ఆయా భాషలు మాట్లాడే ప్రజలకు అందించడం అంటే అది చిన్న మాటలు కావయి. అది చిన్న పని కాదు. చాలా ఎంతో కఠోరమైన పని, ఎంతో కష్టమైన పని. సాహసోపేతంగా అన్ని భాషలు నేర్చుకోవడము, అన్ని భాషల్లోకి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయడం అంటే అది ఆషామాష విషయం కాదు, ఆషామాష విషయం కాదు. ఆయన అంటాడు విలియం కేరీ గారు, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి తలంచు, ప్రభు దగ్గర గొప్ప కార్యాలు పొందుకోవడానికి ఎదురు చూడు. సో ఇదే తన యొక్క జీవితంలో తను చేస్తూ వచ్చింది.
ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి తలంచాడు. ప్రభు ద్వారా గొప్ప కార్యాలను పొందుకోవడానికి ఎదురు చూశాడు. అందుకనే భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన పరిచర్యను ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా విలియం కేరీ లాగా ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేసే వారంగా మనం ఉండాలి. ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలను మనం పొందుకునే వారంగా మనం ఉండాలి, ఆశించే వారంగా మనం ఉండాలి. ఎవరైతే ఆయన కొరకు గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉంటారో వారి యొక్క జీవితాలలో దేవుడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ రాయబడతా ఉంది, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మరొకసారి చదువుకుందామా? అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మనమందరం కూడా దేవుని ఎరిగిన వారమే. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో మనకు తెలుసు. మరి ఆయనని ఎరిగిన మనము ఏ గొప్ప కార్యాలు చేశాము? ఎంత గొప్ప కార్యాలు చేసిన వారంగా మనం ఉన్నాము? రక్షణ పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా దేవుని కొరకు ఒక గొప్ప కార్యాన్ని మనం చేసిన వారంగా మనం ఉన్నామా? దేవుని కొరకు ఒక ఉన్నతమైన పనిని మనం చేసిన వారంగా మనం ఉన్నామా? దేవుడు మెచ్చుకునేటట్లుగా, అబ్బా నువ్వు చాలా చక్కగా పని చేస్తా ఉంటున్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలిగేటట్లుగా ఒక గొప్ప కార్యాన్ని మనం దేనినైనా చేసిన వారంగా ఉన్నామా? ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఒక పక్క విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని కొరకు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు. భారతదేశానికి అనేకమైన భాషలలోకి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అనువాదం చేసి అందించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో రకాలైన కష్టాలు, కన్నీరు ఆయనను వెంబడించినప్పటికీ దేవుని కొరకు నేను ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నా దేవుడు నా జీవితంలో చేసిన అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి, వాటితో పోల్చుకుంటే నేను నా దేవునికి ఎంత చిన్న కార్యాన్నైనా సరే నేను చేసేవాడిగా ఉండాలి. అది దేవుని దృష్టి చిన్నది కావచ్చు, దాన్ని నేను చేసేవాడిగా నేను ఉండాలి అని కంకణం కట్టుకున్న వాడిగా ఉన్నాడు విలియం కేరీ గారు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎరిగిన నీవు ఎలాంటి గొప్ప కార్యం చేసిన వాడవుగా, ఎలాంటి గొప్ప కార్యం చేసిన దానవుగా ఉన్నావు? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని దానియేలు గ్రంథంలో మనం చదువుతా ఉన్నాము. దేవుని కొరకు ఎలాంటి గొప్ప కార్యం చేశామో ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా దేవుని కొరకు ఏ కార్యము చేయని వాడవుగా, ఏ కార్యము చేయని దానవుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో విలియం కేరీ గారిని మాదిరిగా తీసుకొని దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడిన వారంగా ఉంటూ దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకునే వారంగా మనం ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ధైర్యముతో బలము కలిగిన వారంగా గొప్ప కార్యాలు చేయడానికి నడుం కట్టుకుందాం, అడుగులు ముందుకేద్దాం. ప్రభా ఇదిగో నీ కొరకు నేను ఈ పరిచర్య నేను చేయబోతా ఉన్నా. ప్రభా ఇదిగో నీ కొరకు నేను ఈ ఆత్మను నేను సంపాదించబోతా ఉన్నా. ప్రభా ఇదిగో నీ కొరకు నేను వీరికి నేను సువార్త చెప్పడానికి నేను నడుం బిగించుకుంటా ఉన్నాను. ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన ఎరిగిన వారం కదా. ఆయన ఎరిగిన వారు ఎలాగుండాలంట? బలము కలిగి గొప్ప కార్యములు చేసే వారంగా ఉండాలి. నాకేం వచ్చిలే, నాకేం రాదులే, నేను వేస్ట్లే, నా వల్ల కాదులే, నేను చెప్పలేనులే, నేను పాడలేనులే, నేను చేయలేనులే, ఆ పరిస్థితులు ఉండకూడదు. అలాంటి ఆలోచన ఉండకూడదు. ఆయనను ఎరిగిన మాట వాస్తవం అయితే బలం తెచ్చుకో. నువ్వు ఆయనను ఎరిగిన మాట వాస్తవం అయితే బలము కలిగి ఆయన కోసం గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడు. దేవుడు కూడా నీ విషయంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకొని విశ్వాస యాత్రలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి
బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని దగ్గర సాక్ష్యాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలయ్యా. నిన్ను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మేమైతే ఇంతవరకు గొప్ప కార్యం చేసిన వారంగా లేవు నాయన. ఎవరైతే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేయాలని వారి పక్షాన్ని మీరు ఉండండి, వారిని బలపరచండి, గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించండి. ఈ లోకంలో నాయన మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకోమని వేడుకోండి. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.